దావీదు ఎప్పుడు కనుగొన్నాడండి? బాల్య దశలోనే. గొల్యాత్ మీదకి ఫైట్కి వెళ్ళినప్పుడు సౌలు సమక్షంలో నిలిచినప్పుడు బాలుడు అని పిలువబడ్డాడు. నీవు బాలుడవు, నీకు శక్తి చాలదండి. కానీ అప్పుడే ఆ దశలోనే దావీదు ఏమంటున్నాడో తెలుసా? నేను నా దేవునిని ఎరుగుదును, సింహము యొక్కయు ఎలుగుబంటి యొక్కయు నోట నుండి నన్ను కాపాడిన నా ప్రభువు వీని విషయంలో కూడా నాకు సహాయం చేస్తాడు, నేను నా దేవుణ్ణి ఎరుగుదును. బా, ఎప్పుడు ఎరుగున్నాడు? ఏ దశలో? కొంతమంది ముసలోళ్ళైనా ఇంకా దేవుణ్ణి ఎరగల. అంటే కొంతమంది రాత్రికి వచ్చారు, ఇంకా దేవుణ్ణి ఎరగల. కొంతమంది వేకోలోనే ఉన్నారు, దేవుణ్ణి కలుసుకున్నారు. కొంతమంది బాల్యంలో కలుసుకున్నారు, కొంతమంది యవ్వనంలో కలుసుకున్నారు, కొంతమంది నడి వయసులో కలుసుకున్నారు, కొంతమంది వృద్ధాప్యంలో దేవుణ్ణి వెతుక్కున్నారు. ఇక్కడ మీకు నేను చెప్పగోరింది ఏంటంటే, బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అన్నాడు జ్ఞాని అయినటువంటి సొలొమోను పరిశుద్ధాత్మ ప్రేరణతో. వాళ్ళ నాన్న, దేవా నా దేవుడవు వేకువనే నిన్ను వెతికాను, కనుగొన్నాను, నిన్ను అప్పటి నుంచే ఎరుగుదునయ్యా. కొంతమంది పెద్దోళ్ళు చెబుతారు. కొంతమంది పెద్దోళ్ళు, మా ఊరు పెద్దోళ్ళని అడిగితే, మీరు ఈ షాలేం రాజు తెలుసా మీకు అంటే, అయిందే షాలేం రాజు పాస్టర్ గారు ఉన్నాడు తెలుసా మీకు? ఇప్పుడు తెలియడు, పిచ్చోడ, చిన్నప్పటి నుంచి తెలుసు అంటారు. అంటే ఎప్పటి నుంచి ఎరుగున్నారు? నేను చిన్నప్పటి నుంచి వారు ఎరుగుతురట. అలాగే మనం తరచుగా ఒక డైలాగ్ వాడుతూ ఉంటాం, ఫలానా సంగతి నీకు తెలుసు అంటే, అదే మాకు ఎన్నే ఇగో బీసీలోనే తెలుసు అంటారు. బీసీ అంటే బిఫోర్ క్రైస్టా? పదం అట్ట వాడతారంటే మాకు ఎప్పుడో తెలుసు. ఫలానా వ్యక్తి నీకు తెలుసా? అబ్బో, నేను చిన్నప్పటి నుంచి ఆయన చూస్తూనే ఉన్నా. ఇప్పుడు నా దగ్గర నన్ను సమీపంగా ఎరిగిన ముసలోళ్ళు అంటారు, షాలేం రాజు అనేవాడు చిన్నపిల్లగాడప్పటి నుంచి మాకు తెలుసని. నా దగ్గర చిన్న పిల్లల దగ్గర నుంచి ఎదుగుతున్న పిల్లలు ఒకవేళ పెద్దవాళ్ళు అయి ఉంటే వాళ్ళని మీరు అడిగితే, బాబు నీకు షాలేం రాజు అన్న తెలుసా అంటే, నేను చిన్నప్పటి నుంచి తెలుసు అన్న నాకంట. అన్నని నేను ఎప్పటి నుంచి ఎరుగుదును? నేను చిన్నపిల్లవాడిగా పసిబిడ్డగా ఉన్నప్పటి నుంచి నేను అన్నని సమీపంగా చూస్తున్నాను, అన్నని సమీపంగా ఎరుగుదును. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, దేవుణ్ణి ఎంత బాగా మనం ఎరిగి ఉంటే, దేవుణ్ణి ఎంత స్పష్టంగా ఎంత సమీపంగా మనం చేరగలిగితే ఆయన మనకంత సమీపానికి వస్తాడు. ఆయన మనకి తన కార్యాల విషయంలో అంత స్పష్టతను కూడా ఇస్తాడు. తమ్ముళ్ళు జాగ్రత్తగా వినండి, సీరియస్. మన లైఫ్లో మనం బాగా పట్టుబట్టి సాధించాల్సిన సాధన ఏదన్నా ఉంది అంటే ఇదే. జీవనోపాధి కోసం కష్టపడి చదువుతాం, 100 ఏళ్ల జీవితం, 100 ఉండవులే ఆయన చిత్తం, తర్వాత అయిపోయిద్ది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు బాగా కష్టపడి నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యావు. దానికి సంబంధించిన సబ్జెక్టు ఈ భూమి మీద ఉన్నంత వరకు కొంతకాలం నీకు ఉపయోగపడిద్ది. కానీ యాత్ర ముగించిన తర్వాత ఈ సాఫ్ట్వేర్ సబ్జెక్ట్ అనేది నీకు అక్కడ పనికిరాదు. ఏంటి నీ సంగతి ఏంటంటే, ఏంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ నేను అంట, అవన్నీ ఇక్కడ పనికిరావుగా అంటాడు. పనికి వచ్చేది ఏంది? ఇక్కడ కాదు, అమెరికాలో. నేను మామూలు అనుకుంటున్నాను, మామూలుదాన్ని అనుకున్నా. ఈసాన్ అయిపోతా. నువ్వు ఏ ఫీల్డ్కు చెందిన వ్యక్తి పైన, ఏ విషయంలో నిపుణత పొందినా, ఏ విషయంలో నైపుణ్యత పొందినా, పేరు మోసిన డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, రాజకీయ నాయకుడివైనా, కలెక్టర్ అయినా, నువ్వు ఏ స్థాయి వ్యక్తివైనా, ప్రధానివైనా, ముఖ్యమంత్రివైనా, ఎమ్మెల్యేవైనా, ఎంపీవైనా, ఎన్పీవైనా, ఎవరైనా, అవన్నీ ఇక్కడే. ఒక అస్తమయ దినం ఉందే, ఒక వేకువ స్టార్ట్ అయింది అంటే తమ్ముడు, సూర్యోదయం అయిందంటే సూర్యాస్తమయం కూడా. పెద్ద పెద్ద నాయకులు పోయినప్పుడు, అప్పట్లో నా చిన్నప్పుడు టీవీలో వేసేవాడు,
తేజరిల్లిన ఒక నిండు సూర్యుడు అస్తమించాడు. భరత జాతి చిన్నబోయింది. ఏం జరిగింది? నింగికెగసిన ఒక అద్భుతమైన నక్షత్రం నేల రాలింది. ప్రకృతి చిన్నపోయింది. నీకు ఎన్ని రకాల వర్ణాలు ఉండి అన్ని రకాలు ఏం లేదు. ఇవన్నీ మాట్లాడేటప్పుడు డెడ్ బాడీని చూపిస్తాం. సాడ్ మ్యూజిక్ లేసు. సూర్యుడు అస్తమించాడు. అంతే. ఒక వెలుగు వెలిగాడు, తర్వాత అస్తమయం. అంటే ప్రతి వేకువ ప్రారంభమైన వ్యక్తికి ఒక అస్తమయం ఉందని మర్చిపోకూడదు. సో మనకంటే అందరికీ ఒక టోటల్గా కాదు. ఇక్కడ అస్తమయం అయిందంటే మనకు అక్కడ మళ్ళీ వేకో స్టార్ట్ అయింది. ఎక్కడ వేకో స్టార్ట్ అయింది? కలగన్న వాని వలె వ్యవహరించి పుట్టి పెరిగి ఫ్రెండ్స్, జీవితం, లైఫ్, ఆనందాలు, అనుభవాలు ఇవన్నీ చనిపోయిన తర్వాత ఆత్మ ప్రపంచంలో మనం కళ్ళు తెరిచినప్పుడు ఇప్పటిదాకా శరీరంలో జరిగిన స్టోరీ అంతా కూడా ఒక కళ. ఇప్పుడు దాకా నేను కళ్ళలో ఉన్నానా, ఇది వాస్తవం అని అప్పుడు గ్రహిస్తాడు మనిషి. ఎప్పుడు? ఇక్కడ అస్తమించి అక్కడ ఉదయించినప్పుడు. అందుకే మనం పాటలో మెన్షన్ చేసుకున్నాం పరిశుద్ధాత్మ ప్రేరణతో. కమ్మని విందులు నాకు వలదు, క్షణికానందాలు నాకు వలదు. కమ్మని విందులు నాకు వలదు, క్షణికానందాలు నాకు వలదు. కీర్తి కిరీటాలు నాకు వలదు, కీర్తి కిరీటాలు నాకు వలదు. కలల సంచారాలు నాకు వలదు, ఈ భ్రమల సంచారాలు నాకు వలదు. నీ దివ్య కౌగిలే నాకు చాలు, నీ దివ్య కౌగిలే నాకు చాలు. స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీదే నా ప్రభు. స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు. స్తుతి ఘనత మహిమలన్నీ